కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము దూతలు, ఏంజల్స్. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతులలో ఎత్తుకొందురు. The Lord shall command his angels concerning your safety. The angels will hold you so that your foot will not strike the rock. దేవుని మాటలు నమ్మదగినవి, దేవుని మాటలు సత్యమైనవి, దేవుని మాటలు యథార్థమైనవి. అందుకనే దేవునికి సత్యవంతుడు అని పేరు, దేవునికి యథార్థపరుడు అని పేరు. భూమి ఆకాశములు గతించును కానీ నా మాటలు ఎన్నడూ గతించిపోవు. దేవుడు సత్యవంతునిగా ఉన్నాడు, దేవుడు యథార్థపరునిగా ఉన్నాడు, మాట ఇచ్చి నెరవేర్చేవానిగా ఉన్నాడు, మాట తప్పనివానిగా ఉన్నాడు. ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో సృజించినటువంటి మానవులు కూడా దేవునిలాగా ఉండాలి అన్న ఉద్దేశంతో దేవుడు సృజించాడు. దేవునికి వారసులుగా ఉండాలి, దేవుని సృష్టి అంతటిపైన మానవులు చక్కగా ఆధిపత్యం కలిగి ఉండాలి, అధికారం కలిగి ఉండాలి. సృష్టి అంతటిని కూడా వారు లోబర్చుకొనాలి. వారు సృష్టికి లోబడకూడదు. రెంటికి అర్థం ఏమిటి? సృష్టిని లోబర్చుకొనడానికి లేకపోతే సృష్టికి లోబడ్డానికి వ్యత్యాసం ఉందా లేదా? భూమికి ఆకాశానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. దేవుడు మన ఎందుకని సృజించాడు? అన్నింటికీ పైగా అధికారం కలిగి ఉండడానికి, రాజ్య పరిపాలన చేయడానికి, రాజులైన యాజక సమూహములుగా ఉండడానికి, ఫలించి అభివృద్ధి చెందడానికి దేవుడు మానవుల్ని సృజించాడు. చూసారా, దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ఆలోచనలు ఒకరి పట్ల కాదు, మానవులందరి పట్ల. ఎందుకని? అందరూ కూడా దేవుని పోలికలో కదా సృజించబడ్డారు. భూలోకంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా ఎక్కడి నుంచి ఉద్భవించారు? ఆదికాండం చూస్తే చక్కగా సృష్టి ప్రారంభమును గురించి దేవుడు భూమిని, ఆకాశాన్ని, అందులో ఉన్నటువంటి సమస్తాన్ని ఆయన నోటి మాట ద్వారా ఎట్లా కలుగు చేశాడు అన్న వివరాలు చక్కగా బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. స్పేస్లోనికి వెళ్ళినటువంటి సైంటిస్టులు, లేకపోతే చంద్రగ్రహం మీదకి వెళ్ళినటువంటి శాస్త్రవేత్తలు స్పేస్లో నుంచి, లేకపోతే చంద్రుడి మీద నుంచి భూమిని చూచినప్పుడు వారు చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, మేము చంద్రుడి మీద నుంచి కానీ స్పేస్లో నుంచి కానీ భూగ్రహాన్ని పరిశీలించినప్పుడు ఆదికాండ గ్రంథంలో దేవుని యొక్క సృష్టిని గురించినటువంటి వివరం ఎట్లా ఉన్నదో అట్లాగనే మాకు స్పష్టంగా భూలోకం, భూగ్రహం కనపడుతున్నది అని చక్కగా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. చూసారా? కాబట్టి శాస్త్రానికి, సాంకేతిక అభివృద్ధికి, బైబిల్కి ఎంతో సన్నిహిత సంబంధం ఉంది. ఎందుకంటే శాస్త్ర పరిశోధనలన్నీ కూడా సత్యాన్ని తెలుసుకొనడానికే కదా చేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఏది వాస్తవం, ఏది సత్యం, ఫలానా అనారోగ్యం కలగడానికి కారణం ఏమిటి, ఒక వ్యక్తి బలహీనపడడానికి కారణం ఏంటి, ఈ బలహీనత పోవాలంటే ఏ మందు వాడాలి, ఏ బలహీనత, ఏ అనారోగ్యం మానవుని దేహంలో ఏ అవయవాన్ని పాడు చేస్తుంది అన్నటువంటి పరిశోధనలన్నీ శాస్త్రవేత్తలు ఎందుకు చేస్తున్నారు? మానవుల మేలు కొరకే కదా, సత్యాన్ని తెలుసుకొనడం కొరకే కదా.
సత్యం అంటే ఏమిటి? పిలాతు అడుగుతున్నాడు. ఎవరన్నా ఈ ప్రశ్న అడిగారా? పిలాతు అధికారిగా ఉన్నాడు, గవర్నర్గా ఉన్నాడు, ప్రజలపై రాజుగా ఉన్నాడు, న్యాయాధిపతిగా ఉన్నాడు. పిలాతు యేసుక్రీస్తు ప్రభుని అడుగుతున్నాడు, సత్యం అనగా ఏమి? వాట్ ఈజ్ ట్రూత్? ఈ ప్రశ్న ప్రతి మనుష్యుడు అడగాలి. వాట్ ఈజ్ ట్రూత్? సత్యం అనగానేమి? ఎందుకని అడగాలి? అనేక మంది మనుష్యులు నేడు చూసినట్లయితే మానసిక విచారాల్లో ఉన్నారు, అనారోగ్యాల్లో ఉన్నారు, నిరుద్యోగంలో ఉన్నారు, అలసటలో ఉన్నారు, విశ్రాంతి లేకుండా ఉన్నారు, మానసిక విచారాల్లో ఉన్నారు, సంఘర్షణల మధ్య ఉన్నారు, కుటుంబంలో పోరాటాలు, సంబంధాల్లో విభేదములు, నెమ్మది లేనటువంటి స్థితి, భవిష్యత్తును గురించి అస్థిరత, ఇవన్నీ చాలా అన్నట్టు మేము సత్యం అంటే ఏమిటని కూడా అడగాలా? సత్యం అంటే ఏమిటని మేము తెలుసుకోనాలా అని నిరాశలో, నిస్పృహలో ఉన్నటువంటి అనేక మంది మనుషులు అడగవచ్చు. వాస్తవమే, ఎందుకంటే వారు ఉన్నటువంటి పరిస్థితి అట్లా ఉన్నది. ఇప్పుడు ఏసీ, ఎయిర్ కండిషనర్ రూమ్లో కూర్చునే వ్యక్తి ఉన్నాడండి. నిలువు నీడ లేకుండా, చెట్టు యొక్క నీడ కూడా లేకుండా, ఎండ వేడికి అల్లాడిపోతూ ఎడారిలో నీడ లేకుండా, త్రాగడానికి నీరు లేకుండా ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడు. ఈ ఇద్దరు వ్యక్తుల యొక్క ఆలోచన దృక్పథం వేరుగా ఉంటుందా లేదా? ఈ ఇద్దరు వ్యక్తుల యొక్క ఎమోషన్స్ ఒకలాగా ఉంటాయా? ఉండవు కదా. పరిస్థితులను బట్టి ఈ ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రతిస్పందన వేరుగా ఉంటుందా, ఉండదా? ఎయిర్ కండిషనర్ రూమ్లో చక్కగా తాగడానికి నీరు, తినడానికి ఆహారం, ఆరోగ్యం, మానసిక శారీరక దారుఢ్యం, ఏ చింత ఏ చీకు లేకుండా ఉన్నటువంటి వ్యక్తి మానసిక విచారానికి ఎందుకు లోనవుతాడు? కోపతాపాలకు ఎందుకు లోనవుతాడు? సంఘర్షణలకు ఎందుకు లోనవుతాడు? కన్నీటికి, దుఃఖానికి, విరిగిన హృదయానికి ఆ వ్యక్తికి కారణం ఏమిటి? నెమ్మది కలిగి ఉంటాడు, సుఖం కలిగి ఉంటాడు, సంతోషం కలిగి ఉంటాడు, సమాధానం కలిగి ఉంటాడు, విశ్రాంతి కలిగి ఉంటాడు కదా. అట్లనే మరి యొక్క స్థితిలో ఉన్నటువంటి ఈ వ్యక్తిని మనం చూసినట్లయితే ఎండవేడికి కాలిపోతూ ఉన్నాడు, నిలువు నీడలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు, దప్పికతో ఉన్నాడు, ఆకలితో ఉన్నాడు, వస్త్రహీనునిగా ఉన్నాడు. ఈ వ్యక్తి యొక్క ఆలోచన దృక్పథం, ఈ వ్యక్తి యొక్క మానసిక పరిస్థితి విశ్రాంతి కలిగి సకల సౌకర్యాలు, సౌలభ్యాలు కలిగినటువంటి వ్యక్తిని పోలి ఉంటాయా? ఉండవు కదా. ఇద్దరిని ఒకే బ్యాలెన్స్లో వేసి చూస్తే అన్యాయానికి గురవుతున్నటువంటి వ్యక్తి, అక్రమానికి గురవుతున్నటువంటి వ్యక్తి, బలాత్కారానికి గురవుతున్నటువంటి వ్యక్తి, దోచుకొనడానికి గురవుతున్నటువంటి వ్యక్తి ఎమోషనల్ గురవుతున్నాడు, ఎమోషన్స్ చూపిస్తూ ఉన్నాడు, అరుస్తున్నాడు, కేకలు వేస్తున్నాడు అని అతన్ని దూషించి, నిందించి, అపార్థం చేసుకోవడం వాస్తవమేనా? అతడు ఎమోషన్కి గురవడానికి కలిగినటువంటి కారణాలు ఏమిటి? ఆ వ్యక్తిని ఆ పరిస్థితులకు ఎవరు గురి చేశారు అన్న విచారణ చేయకుండా లేమిలో, కష్టంలో, కడగండ్లలో, కన్నీటిలో, దుఃఖంలో, మనోవిచారాలతో, చింతలో ఉండి సహాయం కొరకు అరుస్తున్నటువంటి వ్యక్తిని ఎమోషన్స్ గురవుతున్నాడు అని చెప్పవచ్చా? ఎమోషన్ కాకుండా, గురి కాకుండా ఉండాలి అని సూక్తులు చెప్పవచ్చా? అది సువార్త అవుతుందా? అది సువార్త కాదు. సువార్త అంటే ఏమిటంటే ప్రాణాపాయ పరిస్థితుల్లో నిలువు నీడ లేక, తినడానికి ఆహారం లేక, త్రాగడానికి నీరు లేక, అన్యాయానికి, అక్రమానికి, బలాత్కారానికి, దౌర్జన్యానికి గురవుతున్నటువంటి వారి పక్షంగా మాట్లాడడమే సువార్త. నశించిన దానిని వెతికి రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చాను. ఐ హావ్ కమ్
to seek the lost. I have come to render justice. I have come to deliver those that are in captive. This is the gospel we are talking. This is not the pseudo gospel. We hear so many pseudo gospels, dead preachers preaching dead sermons to dry bones. Where will be the revival? There will not be any revival. That is no gospel. This is the fasting that I have appointed for myself to render justice. Is the fasting that pleases me, to deliver those that are in captivity. This is the fasting that is acceptable to me. Those that does these things will never be moved. I will command my angels concerning their safety, concerning their well-being, and my angels will guard them so that their foot will not strike or hit the rock. They will be guarded. They will be like a flowering branch, like Joseph. They will succeed in whatever they do. They will prosper in whatever they do. చూసారా? నేటి ధ్యానాంశము దూతలు, ఏంజల్స్. ప్రతి ఒక్క స్వార్థికుడు కూడా దేవుని యొక్క దూతగా ఉండాలి అన్నది యేసుక్రీస్తు ప్రభు యొక్క అభిలాష, వాంఛ, ఇష్టము, చిత్తము. మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్త ప్రకటించుడి. నమ్మి బాప్తిజమం పొందినటువంటి వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. నమ్మిన వాని వలన ఈ సూచక క్రియలు జరుగును. వారు భుజంగములను త్రొక్కెదరు, విషసర్పములను త్రొక్కెదరు, సింహములను అణగద్రొక్కెదరు. స్వస్థత కార్యాలు చేస్తారు, అద్భుత కార్యాలు చేస్తారు, ఆశ్చర్య కార్యాలు చేస్తారు. చూసారా దేవుని దూతలంటే? మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్త ప్రకటించుడి. యుగ సమాప్తం వరకు నేను మీకు తోడై ఉంటాను. దేవుడు మనకు తోడై ఉంటే మనం ఎన్ని అద్భుతాలు చేస్తాం, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేస్తాం. ఎంతమంది కన్నీరు దూడుస్తాం, ఎంతమంది కృంగినటువంటి వారిని లేవనెత్తుతాం, చెరలో ఉన్నటువంటి వారిని విడిపిస్తాం, బంధకంలో ఉన్నటువంటి వారిని విడిపిస్తాం, నిరాశలో ఉన్నటువంటి వారిని ధైర్యపరుస్తాం, బలపరుస్తాం. అపాయంలో ప్రమాదానికి గురవుతున్నటువంటి వారిని అపాయం నుంచి తప్పిస్తాం. మరణపాశములు చుట్టుకున్నటువంటి వ్యక్తిని ఆ మరణ బంధకాల్లో నుంచి తప్పిస్తాం. చూసారా? దేవదూతలకు లేనటువంటి మధురమైనటువంటి పరిచర్య యేసుక్రీస్తు ప్రభు ఆయన యొక్క స్వార్థ పరిచారకులకు ఇచ్చారు. దేవదూతల కంటే ఉన్నతమైనటువంటి పరిచర్య ప్రీచర్స్ అన్నటువంటి వారికి ఉన్నది. జీవవాక్యమును చేతపట్టుకుని ప్రీచర్స్ ఎట్లా కనబడుతున్నారంటే, జీవవాక్యాన్ని చేతపట్టుకుని వారు భూలోకంలో వక్ర జనుల మధ్య ఆకాశంలో నక్షత్రాల్లాగా, జ్యోతుల్లాగా ప్రకాశిస్తున్నారు. స్పేస్లో నుంచి దేవుడు చూస్తున్నాడు కదా. స్పేస్లో నుంచి దేవుడు చూసినప్పుడు దేవునికి ఎట్లా కనబడుతున్నారు? భూలోకంలో ఉన్నటువంటి వాక్యాన్ని ప్రకటించే యథార్థ హృదయంతో వాక్యాన్ని అనుసరించి జీవించి, వారు జీవించి అవలంబించినటువంటి మార్గాన్ని ప్రకటిస్తున్నటువంటి వ్యక్తులు దేవుని దృష్టిలో ఎట్లా ఉన్నారంటే, ఆకాశంలో జ్యోతుల్లాగా, ఆకాశంలో నక్షత్రాల్లాగా భూలోకంలోని వక్రజనుల మధ్య ప్రకాశిస్తూ ఉన్నారు. వక్రజనులు అంటే ఎవరు? అక్రమాన్ని ప్రేమించేవారు, అక్రమాన్ని జరిగించేవారు, బలహీనుల పట్ల బలాత్కారం చేసేవారు, అన్యాయం చేసేవారు, వ్యధరాల సొత్తును ఆశించేవారు, తండ్రి లేనటువంటి వారిని, అనాథలను ఇబ్బందులకు గురి చేసేవారు, బలాత్కారం చేసేవారు. చూడట్లేదా మనం భూలోకం నేడు మనం పరిస్థితులు గమనించినట్లయితే ఎవరికి ఎవరు లోకువా? ఏ బలం, ఏ బలగం, ఏ అధికారం
ఆర్థిక బలం అంగబలం లేనటువంటి అనాథలు వెధవరాండ్రు నిరుద్యోగంలో ఉన్నటువంటి యవన బిడ్డలు అంటేనే లోకు కదా, చులకన కదా. అనేక మంది యవన బిడ్డలు నేడు మనం చూస్తున్నాం తినడానికి ఆహారం లేనటువంటి వారిగా ఉన్నారు. కనీస అవసరతలు తీరినటువంటి వారిగా ఉన్నారు, నిరుద్యోగులుగా ఉన్నారు. మరి వారు ఎమోషన్ గురి కాకుండా, వారు కోపతాపాలకు గురి కాకుండా విఐపీలు అని పేరు పెట్టుకున్నటువంటి వారు, అడ్మినిస్ట్రేటర్స్ అని పేరు పెట్టుకున్నటువంటి వారు, మినిస్టర్స్ అని పేరు పెట్టుకున్నటువంటి వారు, ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకొనబడినటువంటి అధికారులు విశ్రాంతి కలిగి, నెమ్మది కలిగి, ఎయిర్ కండిషనర్ రూమ్లో విలాసవంతమైనటువంటి సుఖభోగాలతో నిండినటువంటి జీవితాలు జీవించేవారు ఎందుకు ఎమోషన్కి గురవుతారండి? అవరు కదా. కానీ దేవుని వాక్యం ఏం చెప్తున్నదంటే, అన్యాయానికి గురైన వారి పట్ల, అక్రమానికి, దౌర్జన్యానికి, బలాత్కారానికి గురైనటువంటి వారి పట్ల న్యాయం తీర్చడానికి దేవుడు ఉన్నాడు. అందువల్ల నీవు అన్యాయానికి గురవుతున్నావా, అక్రమానికి గురవుతున్నావా, బలాత్కారానికి గురవుతున్నావా, నిందించబడుతున్నావా, దూషించబడుతున్నావా, నిరాశ్రయంగా ఉన్నావా, కృంగిపోవద్దు. నీ విచారం ఏంటి, నీ కష్టం ఏంటి, నీ బాధ ఏంటి, నీ భారం ఏంటి, నీ అవసరత ఏంటి? యేసుక్రీస్తు ప్రభుతో చెప్పు. నీ ఆప్తులు, నీ స్నేహితులు, నీ బంధువులు నిన్ను విడిచిపెట్టేసినా కూడా యేసుక్రీస్తు ప్రభు నీకు సన్నిహితంగా ఉన్నటువంటి స్నేహితుడు. స్నేహితుడు, ప్రాణప్రియుడు, ఇతడే నా ప్రియ స్నేహితుడు. స్నేహితుడు, ప్రాణప్రియుడు, ఇతడే నా ప్రియ స్నేహితుడు. నా సమీప బంధువుడు, దీన పాపి బాంధవుడు. నా సమీప బంధువుడు, దీన పాపి బాంధవుడు. బాధలలో నన్ను ఆదరించెను, శోధనలయందు తోడునిచ్చెను. నా భారమంతయు తొలగించెను, క్షీర ద్రాక్షలే సేద తీర్చెను. స్నేహితుడు, ప్రాణప్రియుడు, ఇతడే నా ప్రియ స్నేహితుడు. ఇతడే నా ప్రియ స్నేహితుడు. లోకంతో స్నేహము దేవునితో విరోధము అని మీరు ఎరగరా? చూచారా? లోకంతో స్నేహము దేవునితో విరోధం. ఈ లోక స్నేహాలన్నీ కూడా అశాశ్వతమైనటువంటివి. నువ్వు ఆరోగ్యం కలిగి ఉన్నప్పుడు, ధనవంతునిగా ఉన్నప్పుడు, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, క్షేమం కలిగినప్పుడు అందరూ స్నేహితులే, అందరూ బంధువులే, అందరూ చుట్టాలే. కానీ ఎప్పుడైతే నీవు అనారోగ్యంతో ఉన్నావో, మరణకరమైనటువంటి వ్యాధిలో ఉన్నావో, ఆకలి దప్పులతో ఉన్నావో, పేదరికంలో ఉన్నావో, ఎంటీ పర్స్తో ఉన్నావో, భార్య అన్నటువంటి ఆ వ్యక్తే నిన్ను అవమానపరుస్తుంది, తృణీకరిస్తుంది. అత్త, మామ, తల్లి, తండ్రి, బావమర్ది, ఇట్లాంటి బంధాలన్నీ కూడా అప్పుడు ఉండవు. కానీ ఏ బంధం శాశ్వతంగా ఉంటుంది అంటే, యేసుక్రీస్తు ప్రభుతో నీవు కలిగినటువంటి ఆ బంధం శాశ్వతంగా ఉంటుంది. శాశ్వతమైనటువంటి ప్రేమతో నిన్ను ప్రేమించుచు ఉన్నాను గనుక విడవక నీ ఎడల కృప చూపుతూ ఉన్నాను. శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృపా, అనుక్షణం కను పాపవలే కాచిన కృపా. శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృపా, అనుక్షణం కను పాపవలే
కాచిన కృపా. పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను, నీ కృపా వీడదు, నీ నిబంధన మారదు. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా. అనుక్షణం కను పాపవలే కాచిన కృపా. తల్లి తన బిడ్డలను మరచిన, నేను మరువాలేనంటివి. నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా. అనుక్షణం కను పాపవలే కాచిన కృపా. నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి. నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో. నిత్యము సుఖము, శాంతి, కాపుదల, నెమ్మది ఎక్కడ? యేసుక్రీస్తు ప్రభు యొక్క కౌగిటిలో, యేసుక్రీస్తు ప్రభు యొక్క వడిలో. అట్లనే జరిగింది కదా. సృష్టి ప్రారంభం మనం చూసినట్లయితే, ఆదికాండ గ్రంథంలో మనం చూసినట్లయితే, దేవుడు ఆయన పోలికలో ఆయన స్వరూపంలో ప్రథమ మానవులైనటువంటి ఆదామును అవను చేశారు. చక్కగా సృష్టి అంతటిపై కూడా వారిని రాజుగా రాణిగా నియమించారు. ఆదాము అవ్వ అన్నింటికి పైగా అధికారం కలిగినటువంటి వారు ఉన్నారు. అన్నింటికి పైగా అంటే ఏమిటి? సృష్టి అంతటికి పైగా. సృష్టిని వారు లోపరుచుకున్నారు కానీ సృష్టికి వారు లోబడలేదు. నేడు మనం పరిస్థితి చూసినట్లయితే చూడండి, చెట్టు ఒక దేవుడు, పుట్ట ఒక దేవుడు, పాము ఒక దేవుడు, పంది ఒక దేవుడు, కుక్క ఒక దేవుడు, తాబేలు ఒక దేవుడు. దీని అర్థం ఏమిటి? మానవుడు సృష్టికి దాసుడైపోయినాడు. మానవుడు సృష్టికి లోబడిపోయినాడు. దేవుని ఉద్దేశం అది కాదు కదా. మానవులను సృజించినటువంటి దేవుడు ఎవరో తెలుసుకొనలేనటువంటి పరిస్థితుల్లో తరతరాలు మారినప్పుడు ఒక తరం నుంచి ఒక తరం వరకు, ఒక తరం నుంచి ఒక తరం వరకు సత్యాన్ని మనం మన బిడ్డలకు, మన బిడ్డలకు తెలియపరచాలి. వారిని త్రోవ తప్పించేవారముగా మనం ఉండకూడదు, కానీ వారిని సరైనటువంటి త్రోవలో, క్రమశిక్షణలో, దేవుని యొక్క జ్ఞానంలో, దేవుని యొక్క భయభక్తుల్లో మనం పెంచవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యం స్పష్టంగా చెప్తున్నది, తల్లిదండ్రులైనటువంటి మీరు బిడ్డలను దేవుని యొక్క భయభక్తుల్లో పెంచాలి. మీ జీవితంలో దేవుడు చేసినటువంటి ఆ వాస్తవమైనటువంటి యథార్థమైనటువంటి సంఘటనలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు మీరు మీ బిడ్డలతో పంచుకొనాలి. వారికి తెలియపరచాలి, వారికి బోధించాలి. దేవుడు సజీవుడు, దేవుడు ప్రార్థన ఆలకించేవాడు, దేవుడు ప్రార్థనకు జవాబిచ్చేవాడు. ఐగుప్తు దేశంలో మీ పితరులు శ్రమలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, బానిసత్వంలో ఉన్నప్పుడు, ఇబ్బందుల కొలిమిలో ఉన్నప్పుడు, నిరాశలో ఉన్నప్పుడు, నిస్పృహలో ఉన్నప్పుడు, అన్యాయానికి, దౌర్జన్యానికి, అక్రమానికి, బలాత్కారానికి గురవుతున్నప్పుడు, ఫరో వల్ల, ఫరో యొక్క అధికారుల వల్ల కష్టం పొందుతున్నప్పుడు మీరు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మీ మొర ఆలకించాడు కదా, మీ ప్రార్థన విన్నాడు కదా. విమోచకునిగా మోషేను పంపించాడు కదా. ఆ ఇనుప కొలిమిలో నుంచి, ఐగుప్తులో నుంచి విడిపించి అబ్రహాముకు ప్రమాణం చేసినటువంటి దేవుడు, యాకోబుకు ప్రమాణం చేసినటువంటి దేవుడు, ఇస్సాకుకు ప్రమాణం చేసినటువంటి దేవుడు, తను ప్రమాణం చేసినట్లుగా మీరు ఐగుప్తు బానిసత్వంలో ఉండి మొరపెడుతున్నప్పుడు, శ్రమకు తాళలేక ఎమోషన్కు గురైనప్పుడు, ఎమోషనల్ అయిపోయి మొరపెడుతున్నప్పుడు, మీరు ఎమోషన్ అయినటువంటి మీ ఎమోషన్స్ అన్నింటినీ, మీ పరిస్థితులన్నింటినీ, మీ దుఃఖం అంతటినీ, మీకు ఎమోషనల్ అన్న మాట బైబిల్లో లేదే. వాస్తవమే. నేడు మనం చూస్తున్నటువంటి కరోనా వైరస్ అన్నటువంటి పదం కూడా బైబిల్లో లేదే. బైబిల్ గ్రంథం
వర్తమాన భూత భవిష్యత్ కాలాలకు సంబంధించినటువంటి సరిపోయినటువంటి గ్రంథం. చారిత్రాత్మక గ్రంథం మాత్రమే కాదు. చారిత్రాత్మక గ్రంథం అయితే మనం అందరం తెలుసుకొనవలసినటువంటి పరిస్థితి లేదు. వర్తమాన కాలానికి సంబంధించినటువంటి గ్రంథం కూడా బైబిల్ గ్రంథం. భవిష్యత్తులో జరగనైనటువంటి విషయాలకు సంబంధించినటువంటి గ్రంథం కూడా బైబిల్ గ్రంథం. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో యేసుక్రీస్తు ప్రభు ఏకరీతిగా ఉన్నాడు. ఇజ్రాయేలీలు ఎమోషన్కి ఎందుకు గురయ్యారు? ఎందుకు మొరపెట్టారు? ఎందుకు కేకలు వేశారు? ఇటుకల బట్టి దగ్గర ఉన్నారండి, మంటలు మండుతున్నాయి. ఇటుకల బట్టి దగ్గర ఉంటే ఎయిర్ కండిషనర్లో ఉన్నట్టు ఉంటుందా చెప్పండి? ఇటుకల బట్టిలో పనిచేసేవారు, ఎయిర్ కండిషనర్ రూమ్లో ఉన్నటువంటి వారు ఒకే మానసిక పరిస్థితి కలిగి ఉంటారా? లేరు కదా. ఒక వ్యక్తి చెమటలతో ఉంటాడు, దేహం అంతా చెమటలతో తడిసిపోతూ ఆ వేడికి కాకతో శరీరం అంతా కూడా చిక్కి శల్యమైపోయి కృంగిపోయిన పరిస్థితిలో ఉంటాడు. అతడు ఎమోషనల్ కాకుండా బ్యాంక్ బ్యాలెన్స్లు స్విట్జర్లాండ్లో పెట్టుకొని తరతరాలకు కావాల్సినటువంటి ఆర్థికమైనటువంటి ధనాన్ని దాచుకున్నటువంటి వ్యక్తి ఎమోషనల్ ఎందుకు అవుతాడు? అవడు కదా. కానీ దేవుని వాక్యం ఏమని చెప్తున్నదంటే, పైకి చూసేవన్నీ కూడా వాస్తవాలు కాదు. ధనవంతులు ఏమి విచారాలు లేకుండా ఉన్నారంటే అది వాస్తవం కాదు. ఎంతమంది ధనవంతులు రాత్రులు నిద్ర పట్టకుండా నిద్ర మాత్రలు వేసుకోవలసినటువంటి పరిస్థితి. ఎందుకని? ఆ ధనం వారికి ఆరోగ్యం ఇవ్వలేదు కదా, ఆ ధనం వారికి సమాధానం ఇవ్వలేదు కదా, నెమ్మది ఇవ్వలేదు కదా. అందుకని నీవు దరిద్రుడు అయినా ధనవంతుడు అయినా, ఎమోషనల్ గురవుతున్నా ఎమోషనల్ గురి కాకుండా ఉన్నా, అందరికీ కూడా దేవుడు కావాలి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అట్లా ఇనప కొలింలో ఐగుప్తులో మొరపెడుతున్నారు ఇజ్రాయేలీలు విమోచన కొరకు, సహాయం కొరకు. వారు పెట్టినటువంటి మొర్ర దేవుని సన్నిధికి చేరింది. అంటే ఏమిటి? దేవుడు చెవులు గలవాడు. చెవులను మనకు చేసినటువంటి దేవుడు చెవులు లేకుండా ఉంటాడా? దేవుని వాక్యం ఏమని చెప్తున్నది? దేవుడు తన పోలికలో తన స్వరూపంలో మానవుని సృజించెను అని దేవుని వాక్యం చెప్తున్నది. మానవులకు చెవులుంటే, మానవులకి వినగలిగే శక్తి ఉంటే, మరి మానవుల్ని తన పోలికలో తన స్వరూపంలో సృజించినటువంటి దేవుడు వినలేడా? చూడలేడా? చూడండి ఎంత ఆశ్చర్యం. మానవుడు తను సృజించినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టేసి తన కొరకు దేవుణ్ణి చేసుకుంటూ ఉన్నాడు. అది అక్కడ వచ్చింది సమస్య, అక్కడ వచ్చింది చిక్కు. ఇది తప్పు, ఇది పొరపాటు అంటే మమ్మల్ని దిద్దే బాధ్యత, మమ్మల్ని దిద్దే భారం నీకు ఎవరిచ్చారు? ఏ అధికారంతో బోధిస్తున్నావు? అట్లానే అన్నారు మోషేను దేవుడు రక్షకుడిగా ఇజ్రాయేలీలను నాశనం నుంచి, క్షయత నుంచి, కష్టం నుంచి, అలసట నుంచి, విశ్రాంతి లేని స్థితి నుంచి, ఆకలి దప్పుల నుంచి తప్పించి వాగ్దాన భూమికి నడిపించే బాధ్యత దేవుడు మోషేకు అప్పగించాడు. మోషే ఆ మిద్యాన్ అరణ్యంలో తన మామ అయినటువంటి ఇత్రో అయినటువంటి తన మామ యొక్క మందలను కాచుకుంటూ ఉన్నాడు. నలభై సంవత్సరాలు అరణ్యంలో ఉన్నాడు, అరణ్యవాసంలో ఉన్నాడు. 40 ఏట ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి పారిపోయినాడు. ఎందుకని? ఫరో తరుముతాడు, చంపుతాడు అని. ఎందుకని? ఒక ఐగుప్తిని కొట్టి చంపాడు మోషే. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కోపతాపాలు సహజం. కోపతాపాలు మనుషులకు లేకుండా మ్రాణులకు ఉంటాయా? కానీ దేవుని వాక్యం ఏమని చెప్తున్నదంటే, నీ కోపము సూర్యాస్తమయం వరకు కూడా ఉండకూడదు. నీకేమైనా కోపం కలిగిందా, బాధ కలిగిందా, ఆ కోపం ఆ సూర్యాస్తమయ సమయానికి తొలగిపోవాలి. అది ఆరోగ్యవంతుల లక్షణం. మరికొందరు ఎట్లా ఉంటారంటే, ఆ కోపాన్ని 2వ రోజుకు కూడా పొడిగిస్తారు, 3వ రోజుకు కూడా పొడిగిస్తారు. మనస్సులో ఆ కోపాన్ని అట్లానే పెట్టుకుని ద్వేషంగా, పగ్గా మారుతుంది. చివరికి హింస జరిగించేవారిగా తన పొరుగువానికి
ఆ కోపాన్ని బట్టి, ఆ హింసను బట్టి, ఆ ద్వేషాన్ని బట్టి, ఆ అసూయను బట్టి, ఆ పగను బట్టి పొరుగు అని ప్రాణానికి హాని కలిగించేవారిగా, అపాయం చేసేవారిగా నేడు మనం భూలోకంలో హింసను చూస్తున్నాం కదా. అది ఎంత మాత్రం తగదు. రక్తపాతం, రక్తం చిందించుట, హింస చేయుట, బలాత్కారం చేయుట, ఇవన్నీ కూడా దేవునికి ఎంతో బాధను కలుగజేస్తాయి, ఎంతో దుఃఖాన్ని కలుగజేస్తాయి. అందువలన మానవుడు దేవునికి ఏది ఇష్టమో తెలుసుకుని దేవుని హృదయాన్ని అనుసరించి జీవించినప్పుడు అతడు క్షేమం కలిగి ఉంటాడు, సురక్షత కలిగి ఉంటాడు, ఆరోగ్యం కలిగి ఉంటాడు, దీవెన కలిగి ఉంటాడు, అభివృద్ధి కలిగి ఉంటాడు. చరిత్ర దీనికి సాక్ష్యం. బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి దృష్టాంతాలు ఉన్నాయి. మానవులు తమను సృజించినటువంటి తమకు జీవం ఇచ్చినటువంటి, తమ జీవనాన్ని పొడిగిస్తున్నటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి తమ కొరకు దేవుళ్ళని చేసుకున్నట్టు మానేసేయాలి. తమను సృజించినటువంటి దేవుణ్ణి కనుగొనాలి. చేతి పటములో రాళ్ళు మనకు దైవములు కానెరవు, ఆత్మతోనో సత్యముతో ఆరాధింతుమో మన దేవుని, నీతో పోల్చుటకు సర్వేశా ఎవరు లేరు ప్రకాశ, స్తుతి పాడుటకు యేసునాథ చాలవు 10,000 నాలుకలు, నశించును వెండి బంగారమో లోకమాయలు గతించునవే, విలువైనది స్థిరమైనది యేసునాథుని కృపవరమే, నీతో పోల్చుటకు సర్వేశా ఎవరు లేరు ప్రకాశ, స్తుతి పాడుటకు యేసునాథ చాలవు 10,000 నాలుకలు. విగ్రహారాధన దేవునికి కోపాన్ని పుట్టిస్తున్నది. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియగ్గుము, నేను పిల్లలను కానీ పెద్దవారిని చేశాను, వారు నా మీద తిరుగుబడుతున్నారు. దేవుణ్ణి విడిచిపెట్టేసి తమ కొరకు బొమ్మలు చేసుకోవడం తిరగబడ్డం కాదా. మోషే, నీవు ఐగుప్తు బానిసత్వం నుంచి తీసుకుని వచ్చినటువంటి ఇజ్రాయేలీలు చెడిపోయినారు, పాడైపోయినారు. వారు తమ కొరకు ఒక దూడను చేసుకుని, తమ కొరకు ఒక బంగారు దూడను విగ్రహాన్ని చేసుకుని మమ్మను ఫరో యొక్క అధికారం నుంచి విడిపించి, ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి స్వాతంత్ర్యంలోనికి నడిపించినటువంటి దేవుడు నీవే అని చెప్పి నా మహిమను, నా ఘనతను, నా అక్షయతను, నా ఔన్నత్యాన్ని, నా సుగుణాలను గడ్డిమే ఎద్దు రూపానికి మార్చేశారు అని చెప్పి దేవుడు మోషేతో చెప్తున్నాడు. ఈ మోషే అన్నవాడు ఏమయ్యాడో మాకు తెలీదు. మమ్మల్ని ఐగుప్తులో నుంచి తీసుకొచ్చాడు, అరణ్యంలో మమ్మల్ని విడిచిపెట్టేశాడు. ఇప్పటికి 40 దినాలు అవుతున్నది, 40 రాత్రులు అవుతున్నది. మమ్మల్ని విడిచిపెట్టి కొండ మీదకి వెళ్ళాడు. ఆ సీనాయి కొండ మీద నుంచి దిగి రాలేదు. బ్రతుకున్నాడు, చనిపోయాడు కూడా ఆచూకీ లేదు. మా ముందు నడిచిపోవడానికి మాకొక దేవుని చెయ్యి అని చెప్పి ఎవరు? యాకోబు సంతతే. యాకోబు యొక్క 12 కుమారులకు సంబంధించినటువంటి గోత్రానికి సంబంధించినటువంటి వారే. ఏమైంది వారి విశ్వాసము? విశ్వాసమో ఎక్కడా, విశ్వాసమో ఎక్కడా, నిరీక్షింపబడు ఆటి నిజస్వరూపమే అది. దేవుడు చేసినటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు కనులారా చూసినటువంటి ఇజ్రాయేలీలే అట్లా ఉంటే, ఇక తరతరాలు మారి అన్నీ మిళితమైపోయినటువంటి పరిస్థితుల్లో అన్యులుగా పిలువబడుతున్నటువంటి ఇజ్రాయేలీలు కానటువంటి వారు ఎంత అవిశ్వాసానికి గురవడానికి ఆస్కారం ఉన్నది. విశ్వాస మూలంగా దేవుడు మానవుల్లో జీవిస్తాడు. ఎందుకంటే దేవుడు విశ్వాసానికి కర్త, విశ్వాసాన్ని కొనసాగించేవాడు. యేసుక్రీస్తు ప్రభు విశ్వాసానికి కర్త, దానిని కొనసాగించేవాడై ఉన్నాడు. జీసస్ క్రైస్ట్ ఈస్ ద ఆథర్ అండ్ పర్ఫెక్టర్ ఆఫ్ అవర్ ఫెయిత్. మోషే, నీవు తీసుకుని వచ్చినటువంటి నీ ప్రజలు చెడిపోయి ఉన్నారు.
చూచారా దేవుడు ఎక్కడున్నాడు? సీనాయి కొండ మీదే ఉన్నాడు. మోషే కూడా దేవునితో ఆ సీనాయి కొండ మీద ఉన్నాడు. దేవుడు అనేకమైనటువంటి ప్రత్యక్షతలు ఇస్తున్నాడు. 40 రాత్రులు 40 పగళ్ళు దేవుని ముఖకాంతిలో, దేవుని వెలుగులో, దేవుని తేజస్సులో ఆనందిస్తున్నాడు మోషే. దేవునితో ముఖాముఖిగా ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితుడితో మాట్లాడినట్టు అంత సన్నిహిత సంబంధం మోషే కలిగి ఉన్నాడు. ఎప్పుడు 80వ ఏట మిద్యాన్ అరణ్యంలో తన మామయ్య అయినటువంటి ఇత్రో యొక్క పశువుల మందను కాచుకుంటూ ఉన్నటువంటి సమయంలో దేవుడు మోషేని చూచి, ఇప్పుడు చూసారా భూలోకానికి దేవునికి ఉన్నటువంటి వ్యత్యాసం, భూలోక అధికారాలకు భూలోక సిస్టమ్కి దేవుని సిస్టమ్కి ఉన్నటువంటి వ్యత్యాసం. మనం 58 సంవత్సరాలు వచ్చాయంటే మనం చేస్తున్నటువంటి ఆ పనిలో నుంచి మనం తీసేస్తారు కదా, రిటైర్మెంట్ అంటారు. 58 సంవత్సరాలు, లేకపోతే 62 సంవత్సరాలు, లేకపోతే 65 సంవత్సరాలు రిటైర్మెంట్ అంటూ ఉంటుంది కదా. కానీ దేవుని యొక్క తలంపులు చూసారా, దేవుని యొక్క ఔన్నత్యం చూసారా? రిటైర్మెంట్ లేదు. దేవుని సేవకులకు రిటైర్మెంట్ లేదు. మోషేకు రిటైర్మెంటే లేదు. చూసారా 40వ సంవత్సరంలో ఫరో తన ప్రాణం తీస్తాడని చెప్పి భయపడి ఐగుప్తు దేశం నుంచి పారిపోయినాడు. అరణ్యంలో ఇత్రోని కలిశాడు. ఇత్రో అతని యొక్క కుమార్తెను మోషేకిచ్చి వివాహం చేశాడు. చక్కని వైవాహిక జీవితం కలిగి ఉన్నాడు. బిడ్డలను కన్నాడు. అరణ్యంలో తన మామ యొక్క పశువుల మందని చక్కగా కాచుకుంటూ ఉన్నాడు. 40 సంవత్సరాలు అరణ్యంలో పశువుల మధ్య ఉన్నాడు మోషే. మిక్కిలి సాత్వికునిగా, దీనునిగా మార్చబడ్డాడు. పరిస్థితులను దేవుడు కొన్ని సందర్భాల్లో మన మేలు కొరకు కష్టాలను అనుమతిస్తాడు, దుఃఖాన్ని అనుమతిస్తాడు. మనల్ని చక్కపరచడానికి, మనల్ని దిద్దడానికి, మనకి దేవుని యొక్క మనస్సు ఇవ్వడానికి, సాత్వికం దయచేయడానికి, దీనత్వం దయచేయడానికి. అందుకనే దేవుడు మోషేని గురించి చక్కని సాక్ష్యం ఇస్తున్నాడు కదా. మోషే నా ఇల్లంతట్లో కూడా నమ్మకస్తుడు. మోషే భూలోకంలో ఉన్నటువంటి మనుషులందరికంటే కూడా మిక్కిలి సాత్వికుడు. అటువంటి సాత్వికం, అటువంటి తగ్గింపు పొందుకున్నాడు మోషే 40 సంవత్సరాల అరణ్యంలో పశువులు కాచుకుంటూ. ఏం జరిగింది? ఒకానొక దినమున అరణ్యంలో, మిద్యాన్ అరణ్యంలో ఉన్నప్పుడు మండుచున్నటువంటి, అగ్నితో మండుచున్నటువంటి పొద ఒకటి చూశాడు మోషే. ఆశ్చర్యం ఏంటంటే అగ్ని మండుతున్నది కానీ ఆ పొద ఏమీ కాలిపోవట్లేదు, బూడిద అవ్వట్లేదు. ఆ పొద అట్లా మండుతూనే ఉన్నది. ఇదెంత వింత, ఎంత ఆశ్చర్యం! మంట మండితే దహించి సమస్తాన్ని బూడిద గద చేస్తుంది. కానీ దేవుని మంట చూచారా? దేవుని మంట మనల్ని శుద్ధీకరిస్తుంది, మనల్ని శుద్ధ సువర్ణంగా మారుస్తుంది, మనల్ని ప్రజ్వలింపజేస్తుంది, ఉజ్జీవింపజేస్తుంది, బలపరుస్తుంది. అనేకులకు వెలుగునిచ్చేవారిగా, అనేకులకు వెచ్చదనాన్ని ఇచ్చేవారిగా, అనేకులకు ఆశీర్వాదంగా, అనేకులకు దీవెనగా చేస్తుంది. అంతేగాని మనల్ని బూడిదగా మార్చదు. ఇది దేవుని యొక్క అగ్నికి, లోకంలో ఉన్నటువంటి అగ్నికి వ్యత్యాసం. దేవుని అగ్ని మనం కలిగి ఉండాలి. ఏమిటి అగ్ని? ఈజ్ నాట్ మై వర్డ్ ఫైర్. నా వాక్యము అగ్ని వంటిది కాదా? ఈజ్ నాట్ మై వర్డ్ హ్యామర్. నా వాక్యం సుత్తి వంటిది కాదా? దేవుని వాక్యాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుని అగ్నిని కలిగి ఉంటాం. అగ్నిలో ఎంత శక్తి ఉంటుందో మనలో కూడా అంత శక్తి ఉంటుంది. మిద్యాన్ అరణ్యంలో మండుచున్నటువంటి పొదలో మోషే దగ్గరికి వెళ్ళి సమీపించినప్పుడు, మోషే నీ కాలి యొక్క చెప్పులు తీసివేసి నీవు ఉన్నటువంటి స్థలంలో నిలువుము, ఇది పరిశుద్ధమైనటువంటి స్థలము, దేవుని యొక్క సన్నిధి అని చెప్పి దేవుడు చక్కగా మోషేతో మాట్లాడుతున్నాడు. అగ్నిలో నుంచి, మండుచున్నటువంటి పొదలో నుంచి. అందువలన మానవులు ఏం చేస్తున్నారు? అగ్ని సాక్షిగా వివాహాలు చేసుకుంటూ ఉన్నారు. అగ్నిని ఒక దేవుని చేశారు. అగ్ని దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఒక సాదృశ్యం ఉన్నది, కానీ అన్ని అగ్నిలు కూడా దేవునికి ఆరోపించకూడదు. చూసారా మానవులు ఎట్లా చరిత్రలో సంభవించినటువంటి సంభవాలను ఆధారంగా చేసుకుని తమ కొరకు దేవుళ్ళని చేసుకుంటూ ఉన్నారు. అది పాపానికి, దేవునికి ఆయాసాన్ని కలుగజేసేదిగా, దేవునికి వారిని దూరం చేసేదిగా మారిపోతున్నది కదా. అట్లనే ఇప్పుడు మనుషులు సర్పాన్ని ఆరాధిస్తూ ఉన్నారు. ఈ సర్పాన్ని ఆరాధించే పద్ధతి ఎక్కడి నుంచి వచ్చిందంటే అది కూడా ఇజ్రాయెల్లో నుంచే వచ్చింది. ఇజ్రాయేలీలు వ్యభిచారానికి చోటిచ్చినప్పుడు, కామాతులతకు చోటిచ్చినప్పుడు, పాపానికి చోటిచ్చినప్పుడు, దేవుని మీద తిరుగుబడినప్పుడు తాపకరమైనటువంటి సర్పాలను
దేవుడు ఆ అరణ్య ప్రాంతంలో, ఎడారి ప్రాంతంలో ఇజ్రాయేలీల మీదకి వారికి హాని కలుగు చేయడానికి పంపించాడు. దేవుని ఉగ్రత రేగింది. జనులు తినుటకు, త్రాగుటకు, లేచి ఆడుటకు, లేచి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు తాపకరమైనటువంటి సర్పములు వారు ఉన్నటువంటి ఆ పాళంలోనికి వచ్చినప్పుడు ఆ సర్పముల యొక్క కాటును బట్టి అనేకులు మరణిస్తూ ఉన్నప్పుడు మోషే వారి పక్షంగా మొరపెట్టాడు. ప్రభువా, స్వల్పజనమైనటువంటి యాకోబును జ్ఞాపకం చేసుకొని ఆయన నీవే కదా ప్రభువా వీరికి మేలు చేయడానికి, ఇజ్రాయేలీలకు విశ్రాంతి ఇవ్వడానికి, వారు త్రవ్వనటువంటి బావుల్లోని చక్కని మధురమైనటువంటి నీళ్లు వారు త్రాగడానికి, నాటనటువంటి ద్రాక్షవల్లుల యొక్క ద్రాక్షరసం త్రాగడానికి, నాటనటువంటి అంజూరపు చెట్లు, దానిమ్మ చెట్ల యొక్క ఫలాలు భుజించడానికి, కట్టనటువంటి ఇండ్లు అనుభవించడానికి, ఇజ్రాయేలీలకు విశ్రాంతి ఇవ్వడానికి నీవు వారిని వాగ్దానముకి నడిపిస్తూ మధ్యలో నీవు ఇట్లా వీరిని సంహరించటం న్యాయమా ప్రభువా? వారు తప్పిదమే చేశారు, అపరాధమే చేశారు, దోషమే చేశారు, నువ్వు క్షమించు నాయనా. లేని ఎడల ఈ సందర్భాన్ని గురించి వినినటువంటి అన్య దేశస్తులందరూ కూడా ఏమంటారంటే, ఐగుప్తు దేశంలో నుంచి ఫరో అధికారం నుంచి తన బాహుబలం చేత విడిపించినటువంటి దేవుడు ఇజ్రాయేలీలను వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దాన భూమికి నడిపించుటకు, చేర్చుటకు శక్తి లేక శక్తిహీనుడై మార్గ మధ్యలో వారిని చంపివేశాడు అన్నటువంటి అపవాది నీ మీదకి రావాలా, నింద నీ మీదకి రావాలా? ప్రభువా క్షమించు నాయన. చూచారా, మోషే విజ్ఞాపనకర్తగా ఉన్నాడు, మిక్కిలి సాత్వికనుగా ఉన్నాడు. దేవుని సన్నిధిలో తన సహోదరుల యొక్క మేలు కొరకు, క్షేమం కొరకు మొరపెట్టేవని ఉన్నాడు. మోషే యొక్క విజ్ఞాపన విని దేవుడు ఏమని చెప్పాడంటే, నువ్వు ఒక ఇత్తడి సర్పమును చేయి, ఇత్తడి సర్పమును నిలవబెట్టు, ఆ ఇత్తడి సర్పం దాటి చూసినటువంటి వారందరూ కూడా బ్రతుకుతారు అని చెప్పి దేవుడు చెప్పినప్పుడు, మోషే ఆ ఇత్తడి సర్పాన్ని చేసినప్పుడు ఆ ఇత్తడి సర్పం తట్టు చూసినటువంటి వారందరూ కూడా పాము కాటు తినినటువంటి వారు, మరణాపాయంలో ఉన్నటువంటి వారు, చావునకు సిద్ధమైనటువంటి వారు ఎప్పుడైతే దేవుడు చెప్పినట్లు ఆ సర్పం తట్టు చూశారో దేవుని మాటలో ఉన్నటువంటి శక్తిని బట్టి వారు స్వస్థత పొందారు. మనుష్యుడు దాన్ని ఎట్లా వక్రీకరించాడు అంటే, సర్పము శక్తి గలదే, సర్పము బ్రతికించుటకు మేలు చేయుటకు శక్తి గలది అని దేవుని వాక్యాన్ని వక్రీకరించి మానవులు నేడు సర్పాన్ని ఆరాధించేవారిగా ఉన్నారు. అది ఎంత మాత్రము తగదు. ఆదికాండంలో మానవుల మీదకి శాపం రావడానికి సర్పం కాదా కారణం? దేవుడు సృజించినటువంటి సృష్టి అంతట్లో కూడా సర్పము వివేకము కలిగినదిగా ఉన్నది, యుక్తి కలిగినది. వివేకం కంటే యుక్తి కలిగినదిగా ఉన్నది. మనలో ఒక తలాంతు ఉన్నది అంటే సాతానుడు ఆ తలాంతుని చూశాడంటే ఆ సాతానుడు ఆ తలాంతుని దొంగిలించడానికి వస్తాడు. దుష్టుడు ఆ ఆశీర్వాదాన్ని దొంగిలించడానికి వస్తాడు. నువ్వు సౌందర్యం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నావా? అందం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నావా? మహానటిగా ఉన్నావా? ఐశ్వర్యం కలిగి ఉన్నావా? మంచి రాజకీయవేత్తగా ఉన్నావా? చక్కని వాక్శక్తి కలిగినటువంటి వానిగా ఉన్నావా? సౌందర్యవతిగా ఉన్నావా? యోగ్యునిగా ఉన్నావా? సూర్యునిగా ఉన్నావా? బలవంతునిగా ఉన్నావా? నిశ్చయంగా నీలో ఉన్నటువంటి ఆ మంచిని బట్టి, ఆ ఆధిక్యతను బట్టి, ఆ ఘనతను బట్టి, ఆ తలాంతును బట్టి సాతానుని ఎంతకు వచ్చి ఆ తలాంతును దోచుకుని నిన్ను పాడు చేయడానికి వాడు పొంచి ఉంటాడు. జాగ్రత్త. సాతానుడు దొంగ, వాడు అబద్ధికుడు, వాడు నరహంతకుడు. ఆ తలాంతు నీకు ఇచ్చింది ఎవరు అని నీవు గ్రహించి, ఆ ఆశీర్వాదం నీకు ఇచ్చింది ఎవరు అని గ్రహించి, నీకు ఆ ఆధిక్యతనిచ్చినటువంటి దేవుని పట్ల నీవు భయభక్తులు కలిగి దేవుని ప్రేమించి దేవునికి నీ జీవితంలో ప్రథమ స్థానం ఇచ్చినటువంటి వ్యక్తిగా ఉన్నావా? నీవు క్షేమం కలిగి ఉంటావు, కాపుదల కలిగి ఉంటావు, నీ పాదములకు రాయి తగలదు, నీవు కలిగినటువంటి ఆశీర్వాదాలన్నీ చక్కగా కాపాడుకుంటావు. లేని ఎడల సాతానుడు నీ వద్దకు వచ్చి దోచుకుంటాడు. ఇప్పుడు మహానటి గారని పేరు పొందుకున్నటువంటి ఆ వ్యక్తిని చూద్దాం. ఆమె ఎంత ఆధిక్యతలు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నది, ఎంత సౌందర్యం కలిగినటువంటి వ్యక్తిగా ఉంది లోకరీతిగా చూస్తే. కానీ ఎంత నష్టపోయినటువంటి వ్యక్తిగా ఉన్నది ఆమె. చివరకు ధనమంతా పోయింది, అందమంతా పోయింది. అటువంటి దృష్టాంతాలు నేను చూసినప్పుడు దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటాను. ప్రభా, ఈ బిడ్డ ఎందుకు నాయన ఇంత కష్టంలో ఉంది, ఎందుకు నాయన ఇంత అవసరతలో ఉన్నది, ఎందుకు ప్రభా ఇంతగా అందరి చేత తిరస్కరించబడింది, అందరి చేత విడనాడబడిందిగా ఉన్నది, అందరి చేత ద్రోహానికి గురైందిగా ఉన్నది, అన్యాయానికి గురైనటువంటి వ్యక్తిగా ఉన్నది.
చూచారా? నీకు కలిగినటువంటి ధనాన్ని దోచుకొనడానికి, నీకు కలిగినటువంటి సౌందర్యాన్ని దోచుకొనడానికి, నీకు కలిగినటువంటి ఆస్తిపాస్తులను దోచుకొనడానికి దొంగ సాతానుడు వస్తాడు. నిజమైనటువంటి కాపుదల నీకు కావాలి అని అనుకుంటున్నావా? నిజంగా నిన్ను ప్రేమించేది ఈ లోకంలో ఎవరైనా ఉన్నారంటే నిన్ను సృజించినటువంటి నీ సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. వాట్ ఈస్ ద గ్యారంటీ? ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ ద గ్యారంటీ. John chapter 10 verse 10. I am the good shepherd. Good shepherd lays down his life for the sheep. నీ కొరకు ప్రాణం ఇచ్చింది యేసుక్రీస్తు ప్రభు తప్ప ఎవరు కాదు కదా. అందువల్ల నీ తల్లి కంటే, తండ్రి కంటే, రక్త సంబంధుల కంటే, అత్తమామల కంటే, భార్య బిడ్డల కంటే, అందరికంటే ఎక్కువ మొదటి స్థానం నీవు యేసుక్రీస్తు ప్రభుకి ఇవ్వబద్ధుడివై ఉన్నావు. ఎప్పుడైతే యేసుక్రీస్తు నీ హృదయ సింహాసనం మీద ప్రతిష్ఠించుకుంటావో, యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే నీకు రాజుగా ఉంటాడో, నీవు సృష్టి అంతటికి పైగా ఉంటావు. నీవు సృష్టిని జయించినటువంటి వానిగా ఉంటావు. నీవు సృష్టికి లోబడవు. అంటే దీని అర్థం ఏంటంటే నీవు ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వానిగా ఉంటావు. ఆత్మఫలాలు ఫలించే వ్యక్తిగా ఉంటావు. నీ శరీరంపై, నీ శరీర అవయవాలపై, నీ ఆలోచనలపై నీవు అధికారం కలిగినటువంటి వానిగా ఉంటావు. ఎందుకని? నీ సర్వ శరీరంను కూడా దేవుడు ఆయన వాక్యం ద్వారా నియంత్రిస్తాడు. చక్కని సరళమైనటువంటి త్రోవలో దేవుడు నిన్ను నడిపిస్తాడు. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. పాల వంటిది జుంటె తేనె వంటిది నా జిహ్వకు పాల వంటిది జుంటె తేనె వంటిది నా జిహ్వకు మహామధురమైనది, మేలిమి బంగారు కన్న మిన్నైనది, రత్నరాసుల కన్న కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. శత్రువును ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసునిచ్చుచున్నది, అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. చూచారా? మనం సృష్టికి లోబడకూడదు, సృష్టిని ఆరాధించకూడదు. సూర్యుని కంటే, చంద్రుని కంటే, భూలోకంలో ఉన్నటువంటి జీవము గల సమస్తము కంటే దేవుడు నిన్ను ఆయన పోలికలో ఆయన స్వరూపంలో సృజించాడు. ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడికి ఇచ్చినటువంటి ఆ మహిమను, ఆ ఘనతను, ఆ ఆధిక్యతను నీవు సృష్టంలో ఉన్నటువంటి సృష్టిలో ఉన్న ఏ సృష్టానికి కూడా ఇవ్వకూడదు. మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని దేవుడు చెప్పాడు. మనల్ని సృజించినటువంటి ఆ సృష్టికర్త, అదృశ్యుడైనటువంటి ప్రభు, ఆత్మస్వరూపి ఆ దేవుణ్ణి మనం ఎరిగినటువంటి వారముగా ఉండాలి. ఆయన మాటను అనుసరించి జీవించే వారంగా ఉండాలి. ఆయన మాటలు ఎక్కడ భద్రం చేయబడ్డాయి? బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్దుండును, వాక్యము దేవుడై ఉండును. In the beginning there was word, and the word was with God, and the word is God himself, and the word became flesh and dwelt amidst us in the form of Emmanuel, God. Jesus Christ is the visible image of invisible God. అదృశ్యుడైనటువంటి దేవుని యొక్క అదృశ్య రూపమే యేసుక్రీస్తు ప్రభు. సృష్టి ఆరంభం నుండి మరుగైనటువంటి సంగతులన్నీ కూడా నేను బయలుపరచడానికి లోకానికి వచ్చాను. మరణం యొక్క బలము కలిగినటువంటి వారిని జయించడానికి లోకంలోనికి వచ్చాను. ఎవరైనా చెప్పారా? క్రీస్తు తప్ప ఎవరును లేరు,
మరణము గెలచిన ధీరులు క్రీస్తు తప్ప ఎవరును లేరు. మరణము గెలచిన ధీరులు మన దైవమో ఘన దైవమో విజయశీలుడు శ్రీయేసుడే. రక్షణ పొందగరారే కరుణామూర్తి తడే. ఆ యేసుక్రీస్తు ప్రభుని ఎంతమంది అయితే కూడా రక్షకుని అంగీకరిస్తారో వారందరూ కూడా మరణం నుండి జీవంలోనికి దాటిపోతున్నారు. వారి మీద ఏ శిక్షా విధి లేదు. వారి పాపములన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క నీతి చేత కప్పబడుతున్నవి. ఇది పక్షపాతం కాదా? కాదు. ఇది దేవుని యొక్క న్యాయమైనటువంటి తీర్పు. ఎందుకంటే ఏ రీతిగా ఒక్క మనుష్యుని యొక్క అవిధేయతను బట్టి మరణము భూలోకంలో ఉన్నటువంటి మానవులందరిపై అధికారం కలిగి ఉందో, అదే రీతిగా ఒక్క మనుష్యుని యొక్క విధేయతను బట్టి మానవులందరి మీద మరణము కొట్టివేయబడింది. ఎవరైతే యేసుక్రీస్తును వారి సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారికిను మరణమునకు లోనైనటువంటి వారు కారు, పాపమునకు లోనైనటువంటి వారు కారు, శిక్షకు లోనైనటువంటి వారు కారు. వారి మరణంలో నుంచి జీవంలోనికి దాటిపోయినారు. ఇదే సువార్త. దిస్ ఈస్ ద గాస్పెల్. దోస్ దట్ యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ యాజ్ దేర్ పర్సనల్ సేవియర్ హ్యావ్ ఆల్రెడీ transferred from death to life. Death is only an app for them. The moment they close their eyes in this world, they will wake up in the celestial city Zion, the city whose architect and the builder is God himself. What is the proof? The existence of Israel on this small planet Earth is the evidence of the celestial city, the invisible world that God has prepared ever since the foundations of the earth were laid, ever since man is created. O righteous, inherit the kingdom that my Father has prepared for all the righteous people ever since man is created on the planet earth, ever since the foundations of the earth were laid. Inherit. Emmanuel mountains are awaiting us, celestial city Zion is awaiting us, heaven is awaiting us. If the promised land, the land that is promised to Abraham, the father of faith, because of his faith in God, were to be so beautiful, were so surplus, filled with so many blessings, how much more glorious the heavenly kingdom will be. Abraham did not question regarding the promise. Where is the promised land? Whether the promised land is fertile or not, whether I will get drinking water or not, whether I'll have sheep and flock and cattle or not. Abraham has not asked any questions when God promised the promised land. I will give Canaan to your seed. As God promised, God blessed the seed of Jacob with Canaan, the present day Israel, filled with surplus, filled with milk and honey. By God's grace, I was privileged to be in Israel for 7 years. Israel is an amazing country, really promised land. The words of God are trustworthy. The sum and substance of the word of God is truth. While I was a child, when I used to read the Bible, along with time I used to pray, Lord, I have to see the promised land. I have to be in the promised land. Take me to the promised land. Take Jesus Christ at his word. He will never go back on his promise. Is there any assurance with any of the kings of this world? No. Can anyone approach any of the kings of this world without any hindrance? No. But the throne of God is accessible because of what Christ did on the cross. Because Christ offered himself as an atonement for the sins of mankind. Man created in the image of God has now access to the throne of grace, to the Creator God. Through prayer, we can approach the throne of grace. God made us royal priesthood because of what Christ did on the cross. As through one man's disobedience, death and separation from God reigned over mankind, likewise through one man's
through one man's obedience, that is Jesus Christ. Through the obedience of Jesus Christ, through the fulfillment of the law by Jesus Christ, grace is given to mankind. This grace is that irrespective of our deeds, we are granted pardon and remission of our sins by believing in Jesus Christ. Because grace abounds, shall we continue in sin? Never. Because grace is given unto us, we should lead a new life. The moment you accept Jesus Christ as your personal Savior, you will be in the control and guidance of the Holy Spirit. You will be the temple of God. The Spirit dwells in you. You will be empowered with the Spirit of God. You will be no longer a old creation. ఇవిగో పాతవి గతించెను సమస్తము క్రొత్తమైంది. The world has ended up. The old things are gone. You are a new creation. God will make you a new creation. The word of God will dwell in you. You will be the temple of God. The moment you accept Jesus Christ as your personal Savior, God will command His angels to guard your path so that your foot will not strike the rock. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించెను, నీ పాదములకు రాయి తగలకుండా వారు తమ చేతుల్లో ఎత్తి పట్టుకుందరు. ఆ దూతలో అదృశ్యమైనటువంటి రీతిలో ఉండవచ్చు, దృశ్యమైనటువంటి రీతిలో కూడా ఉండవచ్చు. ఇప్పుడు ఇజ్రాయెల్నే చూద్దాం, నిర్గమాకాండమే చూద్దాం. ఇజ్రాయేలీలు ఫరో అధికారం క్రింద మ్రగ్గిపోతూ ఉన్నారు, కష్టాల కొలిమిలో ఉన్నారు, నిరాశలో ఉన్నారు, నిస్పృహలో ఉన్నారు, బంధకంలో ఉన్నారు, పేదరికంలో ఉన్నారు, లేమిలో ఉన్నారు, కష్టంలో మొర పెడుతున్నారు. దేవుడు గాబ్రియేలు దూతను పంపవచ్చు కదా, దేవుడు మిఖాయేలు దూతను పంపవచ్చు కదా. ఇంకను ఆయనకు వేల సంఖ్యలు దూతల గణములు ఉన్నారు కదా, అసంఖ్యాకమైనటువంటి దూత గణములు ఉన్నారు కదా, ఇవన్నీ పంపవచ్చునే. కానీ దేవుడు ఎన్నుకున్నటువంటి కోరుకున్నటువంటి త్రోవ దూత ఎవరు అంటే మోషే. అలనాడు పాత నిబంధన కాలంలో నిర్గమాకాండంలో ఐగుప్తు బానిసత్వం నుంచి తన ప్రజలను విడిపించడానికి దేవుడు మోషేను నాయకునిగా చేసి చేతికర్ర ఇచ్చి మిద్యాన్ అరణ్యంలో నుంచి ఫరో దగ్గరికి ఐగుప్తులోనికి ఎట్లా పంపించాడు, అట్లానే పరలోకంలో నుంచి ఆయన ఏక కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును భూలోకానికి పంపించాడు. ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు. మోషే వెళ్ళినప్పుడు ఇజ్రాయేలీలు అడుగుతున్నారు, మా మీద అధికారిగా, తీర్పరిగా, న్యాయాధిపతిగా నిన్ను ఎవరు నియమించారు, ఎవరు పంపించారు? ప్రభా, నేను వెళ్ళానంటే, ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్ళానంటే నిన్ను ఎవరు పంపించారు, ఏ అధికారంతో నువ్వు మాకు త్రోవ చూపుతున్నావు అని అడుగుతారు కదా. నీ పేరేమిటి? ఐ యామ్ దట్ ఐ యామ్. నువ్వు నన్ను పంపించావంటే నమ్ముతారా? నమ్మరు కదా. నీ చేతిలో ఉన్నది ఏమిటి? నా చేతిలో ఉన్నది చేతికర్రయ్యా, ఆ చేతికర్రని కింద పడేయి. చేతికర్ర కింద పడేసాడు మోషే. ఆ కర్ర సర్పమైపోయినది. నువ్వు జరిగించినటువంటి క్రియలను బట్టి, అద్భుతాలను బట్టి, ఆశ్చర్యకార్యాలను బట్టి, నీ వెనువంట వచ్చుచున్నటువంటి ఆ సూచక క్రియలను బట్టి నిశ్చయముగా ఇజ్రాయేలీలు నీవు నా చేత పంపబడ్డావని, వారికి ఐగుప్తు నుంచి, చెరసాల నుంచి, కష్టాల నుంచి విడిపించడానికి నా చేత నీవు నియమింపబడ్డావని నమ్ముతారు. ప్రభా, నమ్మకపోతే నేనేం చేయాలి? నువ్వు పంపదలుచుకున్నటువంటి వాడినే పంపయ్యా. నేను నోటి మాంద్యం కలిగినటువంటి వాడిని, స్పష్టంగా మాట్లాడలేనటువంటి వాడిని. నేను రాజు ముందుకు వెళ్ళి ఎట్లా నిలబడతాను? ఫరో దగ్గరికి వెళ్ళమంటూ ఉన్నావు, నన్ను సేవించుకున్నట్టుకు నా ప్రజలను పోనీయమని చెప్తూ ఉన్నావు. నేను ఎప్పుడు కూడా మాట నేర్పరని గాను, నేను మాటల్లో నిపుణత కలిగినటువంటి వాడిని కాదు, నైపుణ్యం కలిగినటువంటి వాడిని కాను అని చెప్పి అనేకమైనటువంటి సాకులు చెప్తున్నాడు మోషే. నీ చేతిని మరలా తీసుకుని నీ రొమ్ము మీద పెట్టుకోమని చెప్పినప్పుడు మోషే తన చేతిని రొమ్ము మీద పెట్టుకున్నప్పుడు ఆ చేతి మీద తెల్లని కుష్టంతో కూడినటువంటి మచ్చలు వచ్చాయి. ఆ మొదటి సూచక క్రియలను బట్టి ఇజ్రాయేలీలు నిన్ను ఎన్నిక చేయకపోతే, నమ్మకపోతే, ఈ రెండవ సూచక క్రియను బట్టి వారు నిశ్చయంగా నమ్ముతారు. అద్భుత కార్యాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. ఇఫ్ గాడ్ ఈస్ ఫర్ us, who can be against us? అట్లా పాత నిబంధన కాల గ్రంథంలో ఇజ్రాయేలీలను ఫరో చేతిలో నుంచి, ఐగుప్తు నుంచి విడిపించడానికి దేవుడు మోషేను దూతగా పంపించాడు. అట్లనే ఈ యుగముల అంతమంది మానవులందరూ కూడా దేవుని తట్టు తిరగడానికి భూలోకంలో సృష్టి చేత లోబరుచుకొనబడినటువంటి, శత్రువు అయినటువంటి అపవాది చేత లోబరుచుకొనబడినటువంటి, బంధకంలో ఉన్నటువంటి మనుషులు, నిరాశలో ఉన్నటువంటి మనుషులు, నిస్పృహలో ఉన్నటువంటి వారు,
దురాశ చేత, ధనాశ చేత, నేత్రాశ చేత, శరీరాశ చేత, జీవపడమం చేత, రకరకములైనటువంటి సాతానుడి బంధకంలో, మరణకరమైనటువంటి వ్యాధుల్లో కృంగిపోతూ ఉన్నటువంటి వారందరినీ కూడా